అమ్మా ఈరోజు ఏం కూర చేసావు? అనియా ఈరోజు వంట నేనే చేశాను. నువ్వు వంట చేసావా? ఏం చేసావు? బెల్లంతో చికెన్ ఫ్రైడ్ రైస్ ట్రై చేశాను. ఎవడైనా తింటాడా? అది కుక్కలు కూడా తినవు, అందుకే నీకు చేసింది. హే, నీకు వంట రాకపోతే యూట్యూబ్ లో చూసుకొని నేర్చుకోవే. రే, తింటే తిను లేకపోతే పోరా. నన్ను రా అంటావా? నువ్వే పోవే, నువ్వే పోవే అంటావా? వసే, నువ్వు చెత్త కుప్పలో దొరికావని చెప్పేసి నార్మల్ గా మాట్లాడుతున్నాను, లేకపోతే సత్యదానివి. నువ్వే డ్రైనేజ్ లో దొరికావు. నేను డ్రైనేజ్ లో దొరికానా? నువ్వే దొరికావే. నువ్వు దొరికావురా, నువ్వే దొరికావు. అమ్మా కాఫీ. అనియా నీకోసం కాఫీ చేసి తీసుకొచ్చాను. తీసుకో అనియా, తాగు. కొంపదీసి ఇందులో విషం కలపలేదు కదా? ఏంటని ఎలా మాట్లాడతావు? నీ ఎంత గొప్ప మనసున్న అన్నయ్యని ఎవరైనా చంపుకుంటారా చెప్పు? వావ్, నైస్, బాగా చేసావు. థ్యాంక్ యూ అనియా. వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అనియా, నీకు రాఖీ కట్టాలి. ఈరోజు రాఖీ కదా? సరే చెల్లమ్మ, నా చెల్లి చెత్త కుప్పలో కదా డ్రైనేజ్ లోనే దొరికింది. అనియా నీకోసం బట్టలు కొన్నాను. బట్లా? బ్రాండెడ్ కొనింది. నీకోసం వాచ్ కూడా కొన్నాను. వాచా? ఇక్కడి ఒరిజినలే. నీకోసం చైన్ కూడా కొన్నా అనియా. చైనా? డబ్బు లేనప్పుడు ఇది అమ్ముకోవచ్చు. అనియా అది రోల్డ్ గోల్డ్. అనియా చేయి చూపి రాఖీ కట్టాలి. థ్యాంక్స్ చెల్లి. డబ్బులు అనియా. ఓ మర్చిపోయాను. ఇదిగో 100కే వస్తుంది నా పొందా. నీ బట్టలు కొనడానికి నాకు 10,000 అయింది. 30,000 30,000? అది నా 1 month శాలరీయే. బంగారం లాంటి చెల్లి కన్నా నీ 1 month శాలరీ ఎక్కువైపోయిందా? అయ్యో, ఏడవకే. ఇస్తాను. ఈ 30,000. అయ్యా నీకు రాఖీ కట్టడానికి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఓ సరే రమ్మను. వసే రండే. ఈమెంటి మర్రి చెట్ల జుట్టేసుకుంది. అన్య చేపట్టు. థ్యాంక్స్ చెల్లి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ కాదు, డబ్బులు తీ. నీకెందుకు డబ్బులు ఇవ్వాలి? అంటే మీ చెల్ల ఈ చెల్లి మీ చెల్లి కాదా? అయ్యో, ఇటు డబ్బులు ఇస్తాను, బయట అప్పు చేశాను. ఏడవకు, ఇస్తాను. ఎంత కావాలి? మీ చెల్లికి 30,000 ఇచ్చావు కదా, నాకు ఒక 20,000 చాలు. 20,000 దగ్గర లేవు. ఇస్తాను ఆగు. చూసుకున్నట్టున్నాను. 20,000 జీవితంలో నాయన. నువ్వు రావే. అన్నీ చేపట్టు. నీకెంత కావాలి? 15,000. 15,000 అయిపోయింది. ఇప్పుడు ఫ్రెండ్స్ తో కూర్చొని సెట్టింగ్ చేసుకుందాం అనుకున్న డబ్బులు ఇదిగో. నువ్వు రావే. ఇంకొకరా? 10,000. 10,000 అయిపోయింది. నా జీవితం నాశనం అయిపోయింది. నువ్వు రావే. నీ మొత్తం సేవింగ్స్ కావాలి. ఎవరితో రాఖీలు కడుతున్న ఉంగరాలు దొబ్బేసింది. కరెక్ట్ గా ఇచ్చాడు. మీ అన్నయ్య పేరుతో మంచి బక్రం చేసాం కదే, మీ అన్నయ్య సేవింగ్స్ అన్ని అయిపోయాయి. అవునే, పిచ్చోడైపోయాడు. ఈ రాఖీలు నా మీద ప్రేమతో కట్టారనుకున్నాను. నా దగ్గర డబ్బులు దొబ్బేయడానికి కట్టారన్నమాట. అవును, నీ దగ్గర డబ్బులు లాగడానికి రాఖీ కట్టాము. ఇప్పుడేంటి? నాకు మీ పందిబూరల గురించి తెలిసే నైట్ దొంగ నోట్లు కొన్నాను. అంటే ఇవి? ఎస్, అవి దొంగ నోట్లు.